ప్రపంచం ఎందుకనో ఆయన అర్థం చేసుకోవటంలో తలకిందులు అయిపోతా ఉంది. చాలామంది చాలా రకాలుగా వారి వాదనలు వినిపిస్తున్నారు, మంచిది. వారి వాదనలు వినిపిస్తున్నారు, మంచిది. కానీ నేను అడిగే ప్రశ్న ఏంటంటే, దానికి శాస్త్రీయపరమైన చారిత్రకపరమైన రుజువులు ఇవ్వగలమా? నేను ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఆయన అంటున్నాడు, యేసు ప్రభుని ఎందుకు సిలువ వేశారు? మతం మార్చాడని. బైబిల్లో ఉందా? బైబిల్లో ఉందా? ఆయన మీద చేసిన అనేక నేరారోపణలు అని రాసిన దానిలో ఇది ఉందా? ప్రాముఖ్యంగా రాజుకు వ్యతిరేకంగా చిత్రీకరించడానికి, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు. ఇది ఆయన మీద నేపబడిన ప్రధానమైన నేరారోపణ. కైసరేమో ఒక రాజు విరుద్ధంగా మాట్లాడతాడు. పన్ను యుద్ధం అంటున్నాడు. ఆలోచన చేయండి, ఆయన పన్ను కట్టాడు కదా, పన్ను కట్టాడే లేనిపోని నిరాధారణ చేశారు. మతం మార్చడమే కాదు, మతానికి మార్గానికి తేడా ఉంటుంది. మతం కొన్ని ఆచార రీతి రివాజాలు చెప్తుంది, మార్గము నైతిక నియమావళి చెప్తుంది. దీనికి దానికి చాలా తేడా. ఆచారం వేరు, నైతిక జీవనం వేరు, ఎథిక్స్ వేరు, వాల్యూస్ వేరు, విలువలు వేరు, ఆచారం వేరు. క్రీస్తు చెప్పేది విలువలతో కూడిన జీవన మార్గం. కొండ మీద ప్రసంగులు మీరు అదే చూస్తారు, ఆ శాంతం చూసినప్పుడు మనకు కనిపించేది అదే. యేసుక్రీస్తు ప్రభు వారు విలువలతో కూడిన జీవితానికి మనల్ని సన్నద్ధం చేయడానికి మన ముందు ఆయన జీవించి చూపించాడు. కానీ ప్రపంచం ఎందుకనో ఆయన అర్థం చేసుకోవటంలో తలకిందులు అయిపోతా ఉంది.